ఒక పేషెంట్ సక్సెస్ స్టోరీ తెలుసుకున్నాము. ఈ పేషెంట్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. ఔట్ సైడ్ ఆల్రెడీ ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది. అన్నీ నార్మల్ ఉన్నాయన్నారు. పూర్ క్వాలిటీ డే 3 మూడో రోజు ఎంబ్రియోస్ వచ్చాయి. అవి ట్రాన్స్‌ఫర్ చేసినయి ఫెయిల్ అయ్యాయని వచ్చారు. మనం అగైన్ రీఎవాల్యుయేట్ చేస్తే ఇంపార్టెంట్ ఏంటంటే హస్బెండ్ సైడ్ డీఎఫ్ఐ చేస్తే ఆల్మోస్ట్ డీఎఫ్ఐ 50% ఉంది. అంటే స్పమ్స్ చూడ్డానికి బావున్నాయి గానీ లోపల డీఎన్ఏ అంతా ఇరిగిపోయిందనమాట. వాళ్ళకి మనం యాంటీ ఆక్సిడెంట్ ట్రీట్మెంట్, డైట్ చార్ట్ అవంతా అడ్వైస్ చేసి 3 మంత్స్ ఫాలో అప్ చేసిన తర్వాత, మనం మళ్ళీ ఇక్సీ చేసాము. ఇక్సీలో వాళ్ళకి ఆ ఇక్సీ చేసే రోజు సెకండ్ సెమెన్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసాము. అలాగే బెస్ట్ స్పమ్స్ లో డీఎఫ్ఐ బాగుండేది. బెస్ట్ స్పమ్స్ మైక్రో ఫ్లూయిడిక్స్ యూజ్ చేస్తే మనకి బెస్ట్ 4 ఎంబ్రియోస్ డే 5 బ్లాస్టోసిస్ట్‌లొచ్చాయి. 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసాం. ఈరోజు వీళ్ళ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్. సో, ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్‌గా ట్రీట్ చేస్తే ఐవీఎఫ్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.